ఈ రోజు ఒక మంచి స్పెషల్ ఐటమ్ ఆయన కోసం అండ్ లలితమ్మ కోసం నేను చేయబోతున్నాను. ఏంటంటే మోమోస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వెజ్ మోమోస్ అన్నమాట. ఎలా ఉంది? కారం కారంగా బాగుంది. కారం కారంగా బాగుంది. ఈ రోజు మోమోస్ చేశారా మీరు? Hi guys, so for more fun updates and beautiful videos, subscribe our channel Never Ending Tales and don't forget to press the beautiful bell icon and we love you. హాయ్ ఎవ్రీబడి, నమస్తే నమస్తే, ఎల్లరికూ వణకం, వెల్కమ్ టు నెవర్ ఎండింగ్ టేల్స్ అగైన్. సో ఈ రోజు నా పక్కన శివ గారు లేరు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? యాక్చువల్లీ ఇట్స్ వెరీ పీస్ఫుల్, బట్ ఎస్ ఐఎమ్ గోనా డూ సంథింగ్ ఫర్ హిమ్ టుడే. చాలా ఆలోచించి ఏం చేద్దాం మన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం మనం ఏం చేద్దామని ఆలోచిస్తే నాకు ఒక చిన్న కానీ మంచి ఐడియా వచ్చింది. ఏంటంటే అందరినీ హ్యాపీగా ఉంచాలంటే వాళ్ళ కడుపు హ్యాపీగా ఉండాలంటే మనం తినేటివి హ్యాపీగా మంచి వంటలు చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారన్నమాట. సో నాకు తెలిసి లలితమ్మ ప్రతిరోజు మాకు వంటలా చేస్తూనే ఉంటుంది, అంటే వంటలక్క కాబట్టి మా ఇంట్లో ఆవిడ చాలా మంచిగా చూసుకుంటుంటుంది. ఇంకా నేను ఇంట్లో ఈరోజు నాకు హాలిడే వచ్చింది కాబట్టి శివ గారు ఈజ్ గాన్ ఫర్ షూటింగ్. ఇంట్లో ఉంటే ఆయనకి నా సర్ప్రైజ్ తెలిసిపోయి ఉండేది, కానీ ఆయనకు కూడా యాక్చువల్లీ రుచి ఎక్కువనే, అంటే మంచి వంట టేస్ట్ చేయాలి. నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఆయనకి, కానీ నేను వండను కాబట్టి ఈరోజు ఒక మంచి స్పెషల్ ఐటమ్ ఆయన కోసం అండ్ లలితమ్మ కోసం నేను చేయబోతున్నాను. ఏంటంటే మోమోస్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. వెజ్ మోమోస్ అన్నమాట. మోమోస్ అంటే చాలా వెజిటబుల్స్ కూడా వస్తాయి. జనరలీ ఐ లవ్ పుట్టింగ్ ఆల్ ద వెజీస్ ఇన్ టు వన్ డిష్. సో ఆల్ ద వెజీస్ అంటే నాకు మోమోస్ తప్ప ఇంకేం గుర్తు రాలేదు, ఎందుకంటే ఇది మంచి ఈజీ రెసిపీ. ఇంకొకటి నేను మీకు ఆ ఫుల్ రెసిపీ ఈరోజు చూపించబోతున్నాను. సో డోంట్ మిస్ దిస్ రెసిపీ అట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే మీ ఇంట్లో మీ పిల్లలకి కానీ మీ హస్బెండ్స్ కానీ, అంటే ఎవరు చూస్తున్నారో నాకు తెలీదు, హస్బెండ్స్ చూస్తున్నారంటే మీ ఆవిడ కోసం కూడా చేయొచ్చు, బాగుంటుంది. ఎవరు వచ్చినా సరే టకటక అయిపోయే పని ఇది. సో మనం ఫాస్ట్గా రెసిపీ వైపు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఇట్ ఈస్ ఆల్మోస్ట్ వన్ బౌల్ మైదాలో కొంచెం 1.5 స్పూన్ సాల్ట్, దిస్ ఇస్ 1.5 స్పూన్ ఆయిల్, అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాటర్ విల్ మిక్స్ ఇట్ ఆఫ్. బట్ బిఫోర్ దాట్ ఫస్ట్ కొంచెం ఉప్పుని ఆయిల్ని అన్ని చోటలో స్ప్రెడ్ చేసి మిక్స్ చేసేద్దాం. తర్వాత వాటర్. ఇట్ హ్యాస్ టు బి అ హార్డ్ వైన్, కొంచెం థిక్గానే ఉండాలి. ఎక్కువ లూజ్ అయితే మళ్ళీ మన మోమోస్ తయారవ్వవు. సో కొంచెం వాటర్ వేస్తూ దాన్ని థిక్ చేస్తూ. ఇంకొక స్టెప్ ఉంది దీంట్లో, జనరలీ పీపుల్ డోంట్ యాడ్ దాట్, బట్ ఐ విల్ టెల్ యూ గైస్ ఆఫ్టర్ అ లిటిల్ ఆఫ్ మిక్స్చర్. వినెగర్ అన్నమాట. యాక్చువల్లీ దీన్ని ఆల్రెడీ మైదా అంటేనే రబ్బర్ లాగా ఉంటుంది, మీకు కొంచెం కనిపిస్తుంది, కానీ దీన్ని ఎలాస్టిసిటీని హోల్డ్ చేయడానికి మనం కొంచెం వినెగర్ యాడ్ చేస్తే, దిస్ ఇస్ అ సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఇది యాడ్ చేస్తే ఇంకా ఎలాస్టిసిటీ స్టే చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ ఇంగ్రీడియంట్ ఫర్ మోల్డింగ్ ద డో. సో అందుకని మోల్డ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఒక క్లాత్ వేసి we'll keep it for some time, just like that, close చేసి. సో మన వెజిటబుల్స్ చక్క రెడీ అయిపోయినాయి. స్ప్రింగ్ ఆనియన్స్కి లీవ్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం నేను కట్ చేసి సైడ్లో పెట్టాను. ఎందుకు వేస్తున్నాను ఎందుకంటే మనకి జనరల్గా మోమోస్ అంటే ఒక స్టఫింగ్ లాగా అది మనం మైదా పిండి ఉంది కదా, పిండి లోపల అది స్టఫ్ అయి ఉంటాయి కాబట్టి. సో ఈ అన్ని వెజిటబుల్స్లో కూడా మనకి చాలా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఉంటుంది, అది తీయడానికి మనం ఈ ప్రాసెస్ చేస్తున్నాం అన్నమాట. సో ఆ ప్రాసెస్ చేస్తే
ఏముంటుందంటే తర్వాత మనం ఫుడ్ చేసేటప్పుడు ఒకవేళ దీన్ని ఫ్రై చేసేటప్పుడు మనకి ఉప్పు వేసేసి తర్వాత స్టఫింగ్ లోపల బాయిల్ అయ్యేటప్పుడు అంటే అది మోమోస్ ఎప్పుడు ఇది బేక్ అవుతాయి కదా, అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు దాంట్ లోపల నుంచి వాటర్ వచ్చేసి మోమోస్ ఇవి అయిపోతున్నాయి, బర్స్ట్ అయిపోతున్నాయి. సో కట్స్ వచ్చేస్తాయి, లేకపోతే మోమోస్ ఓపెన్ అయిపోతాయి. సో అదంతా మనం అవాయిడ్ చేయడానికి ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ని మంచిగా మిక్స్ చేసి ఉప్పు వేయపోతున్నాను. ఉప్పు వేసేసి ఏమవుతుందంటే ఇప్పుడు కాసేపు ఉప్పు వేసేసి మిక్స్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటే వెజిటబుల్స్ అది వాటర్ ఉంటుంది కదా, ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ వదిలేసుకుంటాయి. ఒక 10 to 15 minutesలోనే యూ కెన్ ఆల్సో టేక్ ఆల్ ది వాటర్ అవుట్ సైడ్ అండ్ దెన్ యూ కెన్ కుక్ ద వెజిటబుల్స్ ఫర్ ద మోమో స్టఫింగ్. సో యూ కెన్ సీ కొంచెం స్వెట్ అయిపోయినాయి, నా చేతుల్లో కొంచెం వాటర్ కనిపిస్తుంటుంది, షైన్ అవుతుంది. సో ఏమవుతుందంటే ఇది సోక్ చేయడం మొదలుపెట్టింది సాల్ట్ని. అలానే మనం దీన్ని ప్రెస్ చేస్తే వాటర్ వస్తూ ఉంటుంది, చూడండి డ్రాప్స్ పడుతున్నాయి అలా. సో మనం కాసేపు వదిలేస్తే ఇంకా చాలా వాటర్ వచ్చేస్తుంది, అప్పుడు మనం మొత్తం వాటర్ తీసేసి సైడ్లో పెట్టేద్దాం. యా, సో ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ కాదు యాక్చువల్లీ, మెయిన్ అంటే దేంతో స్వాద్ రుచి వస్తుంది అంటే చట్నీతో. మనం చట్నీ లేక మోమోస్ తినలేం కాబట్టి మోమోకి చట్నీ, స్పెషల్ చట్నీ ఉంటుంది. జనరల్గా మనం ఏదో ఒక రెడ్ చట్నీతో చేసి తినే వస్తువు కాదు ఇది, అందుకని మోమోస్కి ఒక స్పెషల్ చట్నీ తయారు చేద్దాం రండి. సో మన రెడ్ చిల్లీస్ అండ్ టమాటోస్ ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయినాయి, స్కిన్ కూడా పీల్ అవుట్ అవుతుంది చూస్తున్నారు కదా. దీన్ని ఇప్పుడు వాటర్ తీసేసి మిక్సర్ జార్లో వేద్దాం. మనం దీన్ని మిక్సర్లో వేసేసి వేడిగున్నాయి ఇలా వేసేసి ఒక స్పూన్ షుగర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, దీన్ని స్వీట్నెస్ కూడా యాడ్ చేస్తుంది. అండ్ మనం కట్ చేసి పెట్టాం కదా అల్లం అండ్ తెల్లుల్లిపాయలు, అవి కూడా వేసేయాలి దీంట్లో. తెల్లుల్లిపాయ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. కొంచెం వినెగర్ ఎందుకంటే కొంచెం పులుపుతనం యాడ్ చేస్తుంది. మీరు వినెగర్ లేకుండే యూ కెన్ ఆల్సో యాడ్ సమ్ నిమ్మకాయ రసం కూడా యాడ్ చేయొచ్చు, లైట్గా, ఎక్కువ అవసరం లేదు. దీన్ని లైఫ్ స్పాన్ కూడా యాడ్ చేస్తుంది వినెగర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇస్ మన సాల్ట్. దీన్ని లైట్గా కొంచెం వేద్దాం ఫస్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్తో బాయిల్ చేసాం కాబట్టి సాల్ట్ టేస్ట్ వచ్చేస్తుంటుంది. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేద్దాం. ఓ మై గాడ్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ యమ్మీ అండ్ ఇట్స్ మోమోస్ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన మోమోస్కి లోపల స్టఫింగ్ ఉంది కదా, అవి డ్రై అయిపోయిన ఇంగ్రీడియంట్స్. సో మనం ఫస్ట్గా దాన్ని టాస్ చేసేసుకొని మోమోస్ చేద్దాం రండి. ఎస్, సో దిస్ ఇస్ మన ఫైనల్ అన్నమాట. సో ఇది అల్లం, తెల్లుల్లిపాయ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ నేను చేతులతో చేశాను, దంచాను, ఎందుకంటే దంచేది టేస్ట్ వస్తుంది కదా, అది జనరల్గా మిక్సర్ పేస్ట్లో రాదు. ఇది వచ్చేసి మన ఏమంటారు మిరియాలు పొడి, ఇది కొంచెం సాల్ట్, నేను పింక్ సాల్ట్ వాడుతున్నాను ఎందుకంటే జనరల్గా నేను కుకింగ్కి పింక్ సాల్టే యూజ్ చేస్తాను. ఇది ఆయిల్ 2 tablespoons అండ్ ఇది హింగువ, చిటికి హింగువ ఏదో అంటారు దాన్ని అంట. ఇది మన మిక్చర్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ దిస్ ఇస్ స్ప్రింగ్ ఆనియన్. ఇది లాస్ట్లో వేద్దాం ఎందుకంటే దీన్ని ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎస్, లెట్స్ స్టార్ట్. కమ్. ఎస్, సో మన గ్యాస్ కొంచెం ఆన్ చేసేసాను, వేడైపోయింది కడాయి. సో మనం ఆయిల్ వేసేద్దాం. దిస్ ఇస్ 2 tablespoons ఆయిల్ నేను వేసింది. లెట్స్ యాడ్ సమ్ హింగువ, ఎందుకంటే దిస్ విల్ ఆల్సో టేక్ అవే యువర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. జనరల్గా సాయంత్రం చాలామంది స్పైసీ ఫుడ్ తింటే ఇది ప్రాబ్లం అవుతుంది అంటారు జనాలకి, దానికని ఇది వేసాక నేను ఇమీడియట్లీ అల్లం, తెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్, సో ఇది వేసి ఎక్కువ దీన్ని ఇది చేయాల్సిన అవసరం లేదు, మనం కొంచెం స్వెట్ చేయాలి అంతే. స్వెట్ అంటే కొంచెం దీంట్లో సాటే చేయాలి అంతేగాని మనం ఫుల్ ఇట్లా కుక్ చేయాల్సిన అవసరం లేదు, బ్రౌన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం యాడ్ చేసుకున్నాం మన వెజీస్. జనరల్గా ఆనియన్ తర్వాత గజ్జర్ తర్వాత అన్నీ అట్లా యాడ్ చేస్తాం, కానీ నేనైతే ఇప్పుడు వాటర్ తీయడానికి మొత్తం స్వెట్ చేసిన వెజిటబుల్స్ తీసేసాను కాబట్టి ఇప్పుడు నేను యాడ్ చేసిన వెజిటబుల్స్ ఇట్లా చేసేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, సాటే మాత్రమే చేయాలి, అంటే కొంచెం ఆయిల్లో స్వెట్ చేయాలి కానీ ఫుల్ కుకింగ్ చేయకండి, ఎందుకంటే మంచిగా అది ఇడ్లీ కుక్కర్లో కానీ మోమోస్ ఓవెన్లో కానీ మనకి మంచిగా బాయిల్ అయిపోతాయి కాబట్టి, మంచిగా కుక్ అయిపోతాయి కాబట్టి, సో ప్రాబ్లం లేదు. కొంచెం లైట్గా చేసాము అందుకనే.
సో మనం చెప్పాం కదా, ఇది కొంచెం లైట్గా కూల్ అయితే అప్పుడు, అంటే హాఫ్ కూల్ హాఫ్ హాట్ లాగా ఉంది, అప్పుడు మనం ఇది యాడ్ చేద్దాం. ఎందుకంటే ఇది కుక్ చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇంగ్రీడియంట్. ఇది మంచి టేస్ట్ యాడ్ చేస్తుంది మన మోమోస్కి, అందుకే నేను దీన్ని లాస్ట్లో వేసాను. ఇది కుక్ చేస్తే మళ్ళీ ఇట్లా అయిపోతాయి, అండ్ దట్ వీ డోంట్ నీడ్. వీ నీడ్ ఇట్స్ ఫ్రెష్నెస్. అందుకనే కొంచెం మంచిగా ఇది ఇచ్చేసి, ఇప్పుడు లైట్గా కూల్ అయిపోయింది కాబట్టి విల్ యాడ్ సమ్ సాల్ట్ టు ఇట్. ఫస్ట్ మీరు టేస్ట్ చేసుకోండి, అండ్ దెన్ యూ మీ స్వాదానుసార్ సాల్ట్ వేయండి. సో ఐ హ్యావ్ టేకన్ హాఫ్ స్పూన్ ఆఫ్ సాల్ట్ బికాస్ నాకు కొంచెం కరెక్ట్గానే అనిపించింది సాల్ట్, అందుకనే. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసి మన స్టఫింగ్ ఈజ్ రెడీ. జనరల్గా మనకి డోలో ఏమవుతుందంటే ప్రాబ్లం, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి, లేకపోతే జనరలీ రోటీ చేయని వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒక సైజ్ పెద్దగా ఒక సైజ్ చిన్నగా అలా అయిపోతుంది. సో వాట్ వీల్ డూ ఇస్ ఐల్ టీచ్ యూ అ స్మాల్ హింట్, యాక్చువల్లీ స్మాల్ ట్రిక్ ఫర్ డూయింగ్ ఇట్. ఇట్లా కొంచెం ఒక పోర్షన్ కట్ చేసేసుకొని దాన్ని ఇట్లా ఈక్వల్గా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని దాన్ని చిన్న చిన్న రౌండ్స్ కట్ చేద్దాం మనం చాకుతో. సో దాంతో ఏమవుతుందంటే ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ అస్, ఈక్వల్గా పోర్షన్స్ కూడా అవుతాయి. అలా చిన్న చిన్నగా ఇట్లా కట్ చేస్తూ వెళ్తే ఇట్ విల్ స్ప్రెడ్. సో మీకు ఇలా వస్తుంది, జనరల్గా రౌండే వస్తాయి. సో దిస్ ఇస్ నైస్ రౌండ్ ఇట్లా చేసేసి ఇది రెడీ అయిపోయింది. ఇలానే అన్ని రౌండ్ బాల్స్ రెడీ చేసి పెట్టేయండి సైడ్. సో ఇప్పుడు మనం దీంట్లో మీకు స్టఫింగ్ ఎంత కావాలి అంత తీసుకోండి. తక్కువ కూడా వేసుకోవచ్చు, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. బట్ ఎక్కువ వేసుకుంటే మీకే స్టఫింగ్ది టేస్ట్ వస్తుంది ఎక్కువగా, సో ఇట్ విల్ బీ నైస్. తక్కువ వేస్తే కూడా ఓకే, బట్ స్టిల్ ఐ ప్రిఫర్ ఎక్కువది. సో ఇప్పుడు సైడ్స్ని ఏంటంటే మనం కొంచెం వాటర్ సైడ్లో తీసుకొని సీల్ చేయాలంటే కొంచెం వాటర్ ఉంటేనే సీల్ అవుతుంది. సో కొంచెం వాటర్ వేసేసి సీల్ చేయండి దీన్ని. అట్లా చేసేసి దీన్ని ఒక్కొక్క లేయర్ ఇట్లా పైన ఇట్లా తీసేసుకొని ఫోల్డ్ చేస్తూ వెళ్ళిపోండి. అర్థమైందా? ఇలా పిన్ చేసేస్తే స్టిక్ అయిపోతుంది. సో మన ఫస్ట్ మోమో ఇస్ రెడీ. ఓ మై గాడ్, ఐమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఇట్స్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఎస్, సో మన ఇడ్లీ కుక్కర్ ఎందుకు అనుకుంటారా, జనరల్గా అందరి ఇంట్లో మోమో చేసే స్టీమర్ ఉండదు, నా ఇంట్లో కూడా లేదు. సో నేను చెప్తున్నాను మీకు, ఇడ్లీ కుక్కర్లో ఏమవుతుంది అంటే ఇడ్లీ ప్లేటింగ్స్లో ఏమవుతుంది, ఒక సింగిల్ ప్లేట్ వస్తుంది కదా మీకు, ఆయన దీనిపైన కూడా పెట్టొచ్చు. సేమ్ థింగ్, ఇడ్లీ కుక్కర్లో వాటర్ కొంచెం ఎక్కువనే వేయాలి, వేసేసి బాయిలింగ్ పెట్టాలి, సేమ్ ప్రాసెస్. అండ్ మోమోస్ పైన పెట్టేసి కాసేపట్లో స్టీమ్ అయిపోతుంది అని తీసేసి తినేయడమే. సో లెట్స్ మేక్ ద మోమోస్ ఫైనల్. దీనిపైన ఇది నేను ఆయిలింగ్ చేసేసుకొని తర్వాత ఇవి పెట్టేసుకుంటాను అనమాట. సో ఆయిల్ చేసేసి గ్రీస్ చేయడం, ఎందుకంటే మోమోస్ ఇమీడియట్గా బయటకు వచ్చేస్తాయి మీకు ఫాస్ట్గా. అలానే నాకు ఒక సెట్ రెడీ అయిపోయింది కాబట్టి నేను నెక్స్ట్ సెట్ చేసే ముందు ఇది పెట్టేస్తున్నాను. సో రండి, మోమోస్ కొంచెం దూరం పెట్టండి, ఎందుకంటే దగ్గరలో పెడితే ఏమవుతుందంటే దగ్గరలో స్టిక్ అయిపోతాయి మోమోస్. సో దట్స్ ద ఇష్యూ విత్ ద మోమోస్. బికాజ్ మైదా కాబట్టి బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం లూజ్ అయ్యి పిండిలాగా అయ్యి మళ్ళీ ఇట్ విల్ బికమ్ లిటిల్ లూజ్. సో అందుకని కొంచెం స్పేస్తో ఒక్కొక్క మోమో పెట్టండి. ఇస్ రెడీ. దీన్ని స్టీమర్లో వేసేసి తర్వాత ఫాస్ట్గా ఇది నేను ఇక్కడ బాయిల్ చేసుకున్నాను వాటర్, చూడండి. బాయిల్ చేసిన వాటర్ ఇడ్లీ లాగానే సేమ్ అది పెట్టేసుకొని ఇది ఇట్లా సెట్ చేసేసుకొని క్లోజ్ చేసేద్దాం. లెట్స్ సీ, వెయిట్ ఫర్ 10-15 minutes. బ్యూటిఫుల్ మోమోస్, రెడీ టు ఈట్ మోమోస్. రెడీ టు ఈట్ అంటే మేము తయారు చేసాం కాబట్టి రెడీ టు ఈట్ అది. సో ఎస్, కమ్ లెట్స్ టేస్ట్ దెమ్. హౌ బ్యూటిఫుల్ దే లుక్.
ఓ మై గాడ్, ఫైనలీ నా శ్రమ అంతా ఫలించింది. దేవుడా నాకు మోమోస్ ఇచ్చారు. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయి, నేను కూడా చూడాలి కదా. యాక్చువల్లీ ఈరోజు కారం ఎక్కువైంది అనుకుంటున్నాను నేనైతే. మంచి చట్నీ తీసుకొని అబ్బా, రుచి ఎంత మంచిగా ఉంటుందో నేను అనుకోలేదు నిజంగా. ఇట్స్ యాక్చువల్లీ వెరీ యమ్మీ. నా లైఫ్లో పానీపూరి ఇస్ ద ఫస్ట్ యాక్చువల్లీ. కానీ ఇప్పుడు నేను నా చేతితో చేసిన మోమోస్ నాకు ఫస్ట్ అయిపోయినాయి. ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ నమ్మీ. వాళ్ళంతా వచ్చేసారు, మీరు టేస్ట్ చేసి చెప్పాలి నాకు ఎలా ఉంది. మీరు ఎప్పుడైనా తిన్నారా మోమోస్? తినలేదు కదా. కారం ఉంది, మీరు కారం తింటారా? ఎలా ఉంది? కారం కారంగా బాగుంది. కారం కారంగా బాగుంది, కొంచెం కారంగా కొంచెం గారంగా. హాయ్, ఏంటిది ఏంటిది మీకు తెలీదా? మోమోస్. మోమోస్ మమాస్ అంట. ఈ రోజు మోమోస్ చేశారా మీరు? అక్కడ నెవర్ ఎండింగ్ టేల్స్ ఆడియన్స్ ఉన్నారు. వాళ్ళు ఈ రోజు వీడియో నేను మోమోస్ చేశానని చాలా మిస్ చేసుకున్నారు మీరుంటే. కానీ నేను ప్రశాంతంగా షూట్ అంటే చేశాను. నేను మీరు మోమోస్ చేసేది మిస్ చేశాను. లేదు నన్ను హెల్ప్ చేయడానికి వచ్చి అంటే హెల్ప్ చేయడం అని చెప్పేసి ఇంకా నా సారీ పని చెడగొట్టడం. నేను షూటింగ్ ఉంది. చాలా అలసిపోయి పాపం చాలా కష్టపడి వచ్చారు షూట్ నుంచి, అలసిపోయారు. ఫుడ్ ఇక్కడ రెడీగానే ఉంది, కానీ నేను మోమోస్ ఫస్ట్ తిని చెప్పండి ఎలా ఉంది అని వెయిట్ చేయమని చెప్పాను. సో ఎస్ ప్లీజ్ తిని చెప్పండి. ఈ మోమోస్ తినడానికేమో నేను ఈవినింగ్ నుంచి ఏమీ తినలేదు. సో ఇక్కడ వచ్చి ఫస్ట్ ఈ మోమోస్ తినాలని ఇక్కడ రాసి పెట్టుందేమో, అందుకే. సో ప్రియాంక పరి చేసిన ఓకే momos. ఓకే ఓకే, చట్నీ కొంచెం కారం ఎక్కువ, జాగ్రత్తగా నాకు కారం అవ్వద్దు. మరి జస్ట్ టచ్ చేయించాలి, పర్లేదు. ఇక్కడ చింతేనా? అంతే. అంతేనా? ఓకే. ఎక్కడి నుంచి పుట్టారు బాబు? ఎలా ఉన్నాయి? చాలా బాగుంది నిజంగా. యా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ రియలీ చాలా బాగుంది. బయట తిన్నప్పుడు నాకు ఎంత బాగా టేస్ట్ వస్తుందో అంత మంచి టేస్ట్ ఉంది నిజంగా. అంటే హోటల్ లాగా ఉందా టేస్ట్? నిజంగా మీరే చేశారా? నేనే చేశాను అక్క, నేనే చేశాను కదా. వావ్, బాగుందా? ఉమ్మాయి కూడా తింటున్నారు అంటే నేను గెలిచినట్టే. నిజంగా హీఈస్ ఆన్ హిస్ డయట్ యాక్చువల్లీ, బట్ మైదా తింటున్నారంటే ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ, అంత మంచిగా అయినాయి. ఇవన్నీ తినాలనిపిస్తుంది. ఇక్కడ వద్దు. థ్యాంక్ యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ సో మోమోస్. చూసారు కదా, ఈ రోజుతో మన మోమోస్ రెసిపీ వీడియో మొత్తం అయిపోయింది. వి యాక్చువల్లీ మేడ్ అ బ్యూటిఫుల్ ఎఫర్ట్ సో దట్ మీ ఇంట్లో కూడా మంచిగా వంటలు చేయొచ్చు మీరు, అండ్ మీ ప్రేమించిన వాళ్ళని, మీ ఇంట్లో వాళ్ళని తినిపించవచ్చు అని. సో ప్లీజ్ ట్రై దిస్ రెసిపీ అండ్ కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఎలా ఉండింది, నెక్స్ట్ ఏం రెసిపీ కావాలని నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఓకే, బాయ్. అప్పటికి బాయ్.